హాయ్ అండి. ఇదొచ్చేసి కనుమ రోజు మినీ వ్లాగ్ అండి. మనకి కనుమ అంటేనే నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండాలి గదా! ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్స్ ఏమేం చేసుకున్నాము అనేది ఒకసారైతే చూసేయండి. దీని ఫుల్ వీడియో లింక్ కావాలంటే దీని కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. ఫస్ట్ అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. ఇదైతే నేను కిచెన్‌లో నార్మల్ స్టవ్ మీద అయితే చేయట్లేదండి. అక్కడ ఇది ఎక్కువ క్వాంటిటీ కదా! కొంచెం ఫాస్ట్‌గా అయిపోవాలి. నార్మల్ స్టవ్ మీద అయితే అవ్వదు తొందరగా అని చెప్పేసి ఇలా బయట ఈ స్టవ్ పెట్టేసుకొని ఇక్కడైతే చేసుకుంటూ ఉన్నామండి. చాలా ఫాస్ట్‌గా క్విక్‌గా అయిపోతదని చెప్పేసి ఇంక నేను చాలా వరకు మొత్తం అయితే నేనే కంప్లీట్ చేశాను. ఫస్ట్ టైమ్ ఇన్ని వంటలైతే నేనే చేస్తూ ఉన్నాను. ఇంకా వడలు చేయడానికైతే అమ్మ అయితే కొంచెం అయితే హెల్ప్ చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వడలైతే ప్రిపేర్ చేయడానికి పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇది చూస్తున్నారు కదా! వడల పిండి అయితే ఇది నార్మల్ మినపప్పు కాకుండా పొట్టి మినపప్పుతో చేస్తున్నామండి. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్ మినపప్పు కంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ వడలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ పిన్ని వాళ్ళైతే బోటి క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ బోటి క్లీనింగ్ కూడా చేసేసారు. చాలా టైం అయిపోయిందండి. ఇవన్నీ చేసేలోపు 3, 4 అయితే అట్లా అయిపోయిందండి. ఇంక టైం అయితే లేదని చెప్పేసి ఇదైతే నైట్ చేసుకుందామని చెప్పి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. నైట్ అయితే బోటీ కూడా ప్రిపేర్ అయితే చేశామండి. వీడియోనైతే ప్లీజ్ ఒక